Okay, let's go. హర హర మహాదేవ్. ఇవాళ మా డే 2 ప్రయాణంలో షిరిడి టు నాసిక్. షిరిడీకి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు దూరంలో నాసిక్ ఉంది. నాసిక్కి 28 కిలోమీటర్స్ దూరంలో త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం ఒకటి. మహారాష్ట్రలో 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇందులో త్రయంబకేశ్వరం ఒకటి. దేశంలోని ఎక్కడా లేని పవిత్రమైన జ్యోతిర్లింగం ఇది. సో ఇక్కడ 3 లింగాలు ఉంటాయి. సో త్రయంబు అంటే 3 త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు. హిందూ ధర్మంలోని 3 స్తంభాలు. త్రిమూర్తులు కలిగిన ఆలయం ఇది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. సో ఇక్కడ శివలింగం భూమి మీద కాకుండా లోపలికి ఉంటుంది. అదే ఈ ఆలయం యొక్క యూనిక్నెస్. ఈ ప్రాంతాన్ని దక్షిణ గంగా అని కూడా అంటారు. ఈ టెంపుల్లో శాంతి పూజలు కూడా చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం కనుక భక్తులు ఎక్కువగా ఉన్నారు. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ 200 మీటర్స్ దూరంలో కుషావత్ అనే కోనేరు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ కూడా ఇక్కడ జరుగుతుంది. చాలా పవిత్రమైనది అని భక్తుల నమ్మకం. మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ చాలా బాగుంది. బ్రహ్మగిరి పర్వతం మీద ఉన్న మంచు, మధ్యలో నుంచి వచ్చిన నీటి ప్రవాహం, ఒక పక్క వర్షం మహా అద్భుతంగా ఉంది. షిరిడి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకోండి. టెంపుల్ చరిత్ర చెప్పాలంటే కొన్ని యుగాల క్రితం గౌతమ మహర్షి తపస్సు చేయగా గంగా నది బ్రహ్మగిరి పర్వతం మీద ప్రవహించింది. అందుకే గోదావరి జన్మస్థలం అని కూడా అంటారు. గోదావరి నది ప్రవహిస్తుంది. సో గోదావరిని గౌతమి అని కూడా అంటారు. రెండవ అతి పెద్ద నది మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం అనే ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. నార్త్ ఇండియా ఎందుకో తెలియదు కానీ నాసిక్ లో చాయ్ మాత్రం సూపర్ ఉంది.